ఓ వెంకట్రావు, ఎవరో 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 వస్తారనుకుంటే మీరు వచ్చారా? వసే వసే వంకర ముడ్డరానా, ఎక్కడ తెచ్చావే? ఇల్లు వాకిలి చెమ్మలేదు, అంట్లు దోమలేదు, ఎక్కడుంది సోకులకేం తక్కువ లేదు. అత్తమ్మగారు వస్తున్నాడు. అత్తమ్మగారు అత్తమ్మగారు చెప్పండి అత్తమ్మగారు, నేను వంటింట్లో మినపప్పు నానేసి వాళ్ళగా అలుస్తున్నాడు అత్తమ్మగారు. ఏమిటే నీకు నోరులేస్తుంది? ఆ మినపప్పు అయినా తేరకొస్తుందా? నీ అబ్బ చంపేస్తున్నాడా లేకుంటే మీ ఆయన చంపేస్తున్నాడే? మినపప్పుతో కాయ చేస్తున్నావు, అవి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చాయనుకుంటున్నావు? నీకు పింఛన్ 10,000 వస్తుంది కాబట్టి ఆ డబ్బులతో కొన్నానుమే. డబ్బులు జాగ్రత్తగా వాడాలి. అయ్యే అత్తమ్మ, మీరు పొరపాటు పడుతున్నారు. వడలు చేసేది నేను ఊరికే కాదు. ఈ రోజు మీకు మీ చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు ఉంది కదా, తను పట్నం నుంచి వస్తుంది, మీకు గుర్తులేదా? ఏమిటి, నన్ను ఏమైనా మెంటల్ దాని అనుకుంటున్నావా? నాకెలా గుర్తు లేకుండా ఉంటుంది? సరే, నా చెల్లెడు వస్తుంది కాబట్టి ఒత్తి వడలు చేస్తే దానికేం సరిపోతుంది? నువ్వు ఒక 2 కిలోలు మటన్ పట్టుకోరా, నీ పింఛన్ డబ్బులు తీసుకొని రా. నా పింఛన్ డబ్బులు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి లేదు. ఏమిటి రత్తాలు, ఏమిటి రత్తాలు, ఏమిటి ఈ మధ్య లావు అయిపోతున్నావు? మీ ఆయన బాగా పెడుతున్నట్టున్నాడే, అదేనే తిండి. ఓమే, ఏంది నువ్వు అట్ట మాట్లాడతావా? ఛీ, పాడు మాటలు మాట్లాడబాకమే. అయినా నాకు బాగా పెట్టేదానికి మీ 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 బావ అసలే వంగిపోన్నాడులే. మే బాగా ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తగ్గిపోందిలే. ఆయన చిన్న చదువు కాదు, ఆయన ఎంత తగ్గిపోయినా కానీ పింఛన్ డబ్బులు 4,000 రాగా నేను 4 రోజులు ఆపడ్డు మగ మనిషి. వచ్చే రత్తాలు భలే తమాషగా మాట్లాడుతున్నా కదా మేమే. సరే మే, లోపలికి బామ్యా. నా వంకర ముట్టి కోడలా నీకోసం వడలనా మటన్ కర్రీ చేసింది, తిందాం పద. దాని ప్రతాపం ఏందో చూద్దాం. ఓసే అక్క, నీ కొడుకు చచ్చిపోయి 3 నెలలు 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా ఎందుకు నీ వంకర ముట్టి కోడలు ఇంకా ఇంట్లో పెట్టుకున్నావు? తరిం కొట్టచ్చు కదా. ఓహో, దానికి వచ్చే 10,000 నువ్వు నూకుతున్నావు కదా. సరేలే, నీ కోడలు నీ ఇష్టం. వచ్చే రత్తాలు దొరికిందని సందు ఓను బాగేస్తున్నావేటి? నీకింకా పూర్తిగా తెలియలేదా? ఆ వంకర ముడ్డు దాంతో ఏగలేక 3 సంవత్సరాలు సస్తుండా. అయినా నువ్వు వచ్చి తినేదానికి వచ్చావు కదా, ఎరగ నువ్వుకి గమ్ముగా పోకుండా నీకెందుకు అవన్నీ? వసే అక్క, ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివా. ఎందుకంటే నీ కోడలు వంటలు బాగానే చేస్తుంది, పనులన్నీ చేస్తుంది, నిన్ను కూర్చోబెట్టి తనే పనులు చేసేసుకుంటుంది. బా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. ఈ వంకర ముట్టు కోడలు దొరకడం నీకా? వచ్చే రత్తాలు, నీకు ఇంకా అర్థం కాలేదే. ఇదొకటే పని, ఇల్లు పని ఒకటే కాదు, నా ఒంటి పని కూడా చేస్తుంది. చూస్తుండు. ఓసే వంకర ముట్టుదానా, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు బట్టమే. అటే నా దొడ్లో స్నానానికి నీళ్ళు పెట్టు. నేను ఒక రవ్వ నడ్డి కూడా గీరాలి నాకు, నువ్వు ఒక రవ్వ. ఈరోజు సాయంత్రం నేను నా చెల్లెలు బ్యూటీ పార్లర్కి పోవాలి. నీ పింఛన్ డబ్బులు ఒక 3,000 ఇటు నాకు ఇవ్వాలి. నువ్వు ఏమంటావా? ఈకుండా ఏడకి పోతావు కానీ వంకర ముట్టుదానా. అత్తమ్మ, మీరంటే అన్నారు అత్తమ్మ వంకర ముట్టుదానా. ఊరందరూ చెప్పకుండా అత్తమ్మ, నా పొరుగు బాధ్య. ఓ యాకో, నీకెదురు తిరిగేస్తున్నాకో చూసుకో. ఓ రత్తాలా, ఇప్పుడు చూడే. ఓహో వంకరి ముడదానా, నీకు ముడ్డి కాస్త ఎక్కువ అయ్యింది. ఓసే వంకరి ముడదానా, ఈ వాటిని ఎగతాలు చేయాలి ఈ పిల్లని, లేకపోతే ఈ పిల్ల భలే ఎగతాలి. ఈ పిల్లకి ఈ పిల్ల పింఛన్ డబ్బుల మీద నేను బతుకుతున్నానని పిల్లకి భలే కోపం. అత్తమ్మ, ఇట్ట మాట్లాడాలనుకో నేను ఇంట్లో చెల్లిపోతా. నేను ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో నేను చేయి పారాదంటే నిన్నెవరు ఇక్కడ ఉండమని నీ ముడ్డు పట్టుకుని ఎవడు ఊగడం లేడా? చే పోయా, 5 రూపాయలు కుంటుకుర్రామా? 5 రూపాయలు ముడ్డుకుర్రం ఇది. పోయప్ప, ఈ ముసలిది నా సంపాదన మీద బతకతా నన్ను ఎదుర్కొంటుంది ముసలిది. ఒక 4 రోజులుగా ఆపాడుకుంటే 10,000 కోసం అడక్కనొకతాను, మళ్ళీ నా కాడికి రావాలి ఇది ముసలిది. ఓ పెదనా, ఓ ఏంది ఈరోజు బాగా తొందరగా అయిపోయింది మన పని. ఓ నిన్న మన ఆయన అంత కష్టపడింది, ఈ రోజు ఎందుకు అంత తొందరగా అయిపోయింది మనకు బాయిలోడేది? ఏంది ఈ రోజు అంత కథ? ఒరే ఎండు బొక్కలు ఎంగట్రోనయ్యా. ఒరే, నిన్న నువ్వు ఫుల్గా తాగేసి వచ్చేసి పని ఆడ చేసావు నువ్వా. అయినా నిన్న నా గడపార కూడా ఒకరోజు పక్కకు నిందిలేరా భయ్యా. దాని ఒకరోజు నేను రిపేర్ చేసుకుని ఆమెను తెచ్చాను రా. అందుకు కాదనరా మధ్యాహ్నం కలిపింది మనకు పని. ఓ పెద్దనో, ఓ నిజమేనా? ఓ గడపారు బలి సక్కంగా వచ్చేసింది కదా. ఓ నిన్న అసలు నిన్న గమనిలేదు. నిన్న
ఫుల్గా తాగేస్తానేనా అర్థం కాదు నాకు. సరేలే ఓ ఎక్కడ చేయించు గడపారా బాగా చక్కగా చేశాడు మనిషి ఎవరన్నా అబ్బా రే నా పార కూడా ఒకటి ఉన్న పార అది కూడా ఒక పక్కకు పోయిందా దాన్ని చేపియాలి నేను ఎవరైనా ఓరవ్యో ఒరే పక్కూరులో మన ఊరు కానీ పక్కూరు కానీ 2 ఊరు చదవనంత చదువు చదివాడు ఆయన కానీ పెట్టుబడి పెట్టలా కవులు అబ్బా ఆ గడపను సక్కం చేసేదాని ఇంట్లో తిన్నదే ఆ పని అది పెట్టించేసాడే. సర్లే ఆయన పేరు వచ్చే దొడ్డుకాళ్ళ గుణపం రావణయ్య ఏమో పేరు ఆయన పేరా చాలా తక్కువ తీసుకుంటాడు రా డబ్బులైనా. గడపరే కాదు రో పారా బింది గింది ఏ వస్తువైనా కానీ అబ్బాయి అది పక్కకుందే అంటే ఆయన మనసు పెట్టాడు అనుకో అది చేయాల్సిందే రాడా పాదం అంతే అడిగి పాదం. ఓ ఎందువా నువ్వు చెప్పేదా నిజమంటవా? ఓ అటైతే నాకు పట్టు కూడా తగ్గించాలవా చూడవా ఊళ్ళందరూ పీతి పట్ట అని లేకపోతే ఎగతాలు పెట్టేస్తుంటారన్నా ఒకరు ఈ పట్టు కూడా చూపించుకుంటున్నా నా పారతో కూడా నా పావాని కాడికా. ఊరి ఏందో ఇద్దరు మాట్లాడుకునేది ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేట్టుగా ఉందా. ఆ దొడ్డు కాళ్ళ కొనుపం బాబీని కలవాలి నేను కూడా. ఓ పెదాయినా ఒక ట్రావని ఒకరు మాట్లాడలేదా? ఏమమ్మా నీ చుట్టుపక్కల నేను ఎక్కడ చూడలేదు ఏ ఊరు నీది? అయినా ఆ దొడ్డుపాల గుణపం రావడంతో నీకేం పని? అయినా నువ్వేమిటి కూర్చోను దొడ్డు కూర్చోనావా? సరేలే మాకేం కానీ అమ్మ రా మా పాదమా మేము ఎట్టో ఆ దారిలో పోతున్నాం కానీ ఒకరు వదిలి పెడతాం రా పాదం. ఒరే ఆంటీ బాగానే ఉందా ఏడేం పని అంకే ఏదో కథ ఇదా? ఓ పెదాయినా నీ వెనకెవరాడు పీతి పట్టాడు బా ఏంది రోజుకి ఎంత తింటాడు కూడు ఛీ. సరే కానీ బా ఓ పిల్లకాడు జారిపోందా. సరేలేబ్బా నాకెందుకు కానీ ఇదంతా ఒకరు నన్ను ఆయన కాడి తీసుకోపోండి. ఒకరు పని ఉంది ఆయనతో నాకు ఒకరు చిన్న పని. ఓ దొడ్డుకాలు కొనుక్కోరావణయ్యా ఓ నిన్నే కదా నీ కాడి గడపాటు చేర్చుకోమేనా మా ఊరోళ్ళు భలే మెచ్చుకుంటున్నారు నిన్న ఏ వస్తువు అయినా నువ్వు సక్కం చేస్తావంటే. ఇదిగో మా ఊర్లోనా వీడికి ఒకటే ఉంటుంది పెద్ద పొట్ట ఇంకెవరుకుంటా. సర్లే వాడు పొట్ట సంగతి మనకి ఎందుకు కానీ వాడు ఒక పార తెచ్చాడు పార దాని అంట ఒకరు రిపేర్ చేసి వాడు డబ్బులు ఇస్తాడంట నీకా. ఓ పెద్దాయనా నువ్వు మళ్ళీ తమాషగా మాట్లాడుతున్నావా? ఈ 2 ఊళ్ళకే నేను అక్కడైనా గడపలు రిపేర్ చేసేవాడిని. మళ్ళా కామెడీగా మాట్లాడతారు మీరా. సరేలే వాళ్ళు ఎట చేస్తారు ఏమో కానీ నాకు తెలియదు కానీ నేను ఎట చేస్తానంటే గడపారిని అది కూడా మంట ఆ మంటలో ఒక 10 నిమిషాలు పెడతామా నిప్పుల మీద బాగా మండిచ్చి దాన్ని బయట తీసి ఆ నిలువుగా 10 దెబ్బ సక్కంగా పెట్టి ఒక 20 దెబ్బ నిలువుగా అదే పండేసి పెట్టి ఒక 20 దెబ్బ దాని గేడుగా పెట్టి నైస్గా 40 దెబ్బ ఇవన్నీ చేయంగా నీ బిల్లు వచ్చి 400 దెబ్బ నీకు అయ్యగట్టే చాలు కానీ. ఓ పెద్దయినా భలే చెప్పావు నువ్వా దెబ్బ అంటే సుత్తితో కొట్టేదే కదా మరి భలే కామెడీకి చెప్పావు నువ్వా. సరే కానీ ఆ వెనక ఒక ఆంటీ వచ్చిందా ఆమె ఎందుకో వచ్చింది అడుగు ఆమె అక్కడ సుత్తి లేదు పారలేదు ఏం సక్కగా చేపించుకుని వచ్చింది ఆమె. సర్లే